ప్రత్యేకంగా మహిళా సోదరులు మహిళా ఉద్యోగులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి మెదక్ జిల్లాకు మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఆ చరిత్రలో కూడా మొదటి ప్రారంభంలో కూడా మెదక్ జిల్లా పేద రాష్ట్రాలు చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెం అన్న చెప్పినట్టు మరి మొన్నటి చర్చలో కూడా 610 జీవో గురించి కూడా మరి గతంలో 610 జీవో ఇంప్లిమెంటేషన్ కు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరి దాని మీద ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో కూడా అంతకుముందు ఏదో నామమాత్రంగా సూచనమాత్రంగా మరి చర్యలు తీసుకున్నప్పటికీ మరి దాని మీద ఈ రోజు రెస్పాన్సిబిలిటీ పికప్ చేస్తాము ఐఏఎస్ ఆఫీసర్లు కానీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీద కూడా 610 జీవో పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ కానట్టయితే మరి దాని మీద జీవో తీసేసి ఎవరైతే మన 610 ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పికప్ చేస్తున్నారు అన్నదానికి కూడా మన తెలంగాణ ఉద్యోగుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే కమిటీ కూడా మరి దానికి కూడా ఒక న్యాయం కమిటీని వేసేసి అలాగే మరి మనకు సంబంధించిన సిటీ కమిటీని కూడా మన కమిటీని కూడా ఢిల్లీ తీసుకెళ్లి మరి వారి చర్చలకు ఆహ్వానించినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఈరోజు మీరందరూ చూసారు నిన్నటువంటి న్యాయవాదులు చేపట్టినటువంటి ఈ యొక్క మరి కావూరి సామర్థ్యరావు ఎంపీ వారి యొక్క ఇల్లు ముట్టడిని మీరందరూ కూడా గమనించుంటారు. పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మరి వారు క్వశ్చన్ చేసినప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు సిగ్గు చేయడం ఈరోజు వారికి ఈ తెలంగాణ జనాలు మీ నాయకులు రాజీనామా చేయాలని మా ఇంట్లో మీద ముట్టడిందని చెప్పేసి వాళ్ళు మరి క్వశ్చన్ చేయడము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి మరి ఆధారంగా ముందు నడిపించాల్సిన రాజకీయ నాయకులు వారు కేవలం 11 కోట్ల ఈరోజు మరి పదవిని కట్టబెట్టుకొని మరి కంటిన్యూ అవుతున్న వారికి ఈ రోజు ఈ సభ ఈ వేదిక ద్వారా మరి హెచ్చరిస్తున్నాము. వెంటనే మరి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మరి చరిత్రలో మీ పేరు ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా ఈ రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాను. నేను మరి వెంటనే మన ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసి మాతో పాటు నేను పెట్టామని చెప్పేసి మా ఎలా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ తెలంగాణ రాజకీయ నాయకులందరూ అలాగే మొన్న రోజు జరిగినటువంటి రైలు రూపా కార్యక్రమాన్ని కూడా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పట్టాల ద్వారా సోనియా గాంధీ ఇంటి వద్ద కూడా రైల్వే స్టేషన్ వద్ద కూడా వెళ్ళవచ్చు. మరి మన యొక్క ఏమనేది తెలంగాణ ఏంటి ఉద్యమం అనేది వారికి సూచనాప్రాయంగా మరి తెలంగాణ రైలు రూపం. ఎందుకంటే పూర్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో వారి రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ కేంద్రం వరకు వెళ్ళవలసిందా ఎలా అంటే మరి రైలు రూపం అనేది వారు పెద్ద ఎత్తున ఉద్యమము. కాబట్టి దాన్ని నిన్న రోజు కూడా వారు సక్సెస్ చేసి మరి దానికి మరింత ఈ ఉద్యమానికి మరి వారు ముందు తీసుకెళ్తూ అలాగే ఇప్పుడు చిత్తూరు చివరి దశలో మన ఈ ఉద్యమం అనేది ఉద్యోగంతో తెలుస్తూ ఉంది. మరి ఈ రోజు మనం అందరం కూడా వెంటనే లేకుండా నిన్నటి రోజే పత్రికలు చూసినట్టు మరి మనకు సపోర్ట్గా రాజకీయ నాయకులు మరి ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించినట్లయితే మేము మా చేత ఉద్యోగం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మరి ప్రజా సంఘాలు రాజకీయ సంఘాలు వారి పత్రికాముఖంగా వారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏది కూడా వెళ్లకుండా మరి ఈ రోజు జీతభత్యాలు అనేది మర్చిపోయి పత్రికలోనే జీతభత్యాలు మరి మర్చిపోయినట్లు అనిపిస్తున్నారు. అనేది ఇక్కడ అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ వచ్చేసింది. కాబట్టి ఉద్యమ భాగంలో ఉన్న మీరందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లులు పెట్టే వరకు కూడా తప్పకుండా మనం పోరాడాలి.